చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ చాలాసార్లు మనం దేవునికి అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయము, దేవునికి అవకాశము ఇవ్వం. ఎలా అవకాశం ఇవ్వమంటే మనమే ఏదో ఒకటి చేసి కూర్చుంటాం. దేవునికి అవకాశము ఎలా ఇవ్వము, మనమే ఏదో ఒకటి చేస్తాం. ఎందుకు? ఆ సమయం అట్లా ఉంటుంది కదా. ఆ పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అన్నట్టుగా మనల్ని ప్రేరేపిస్తాయి కదా. ప్రేరేపించినప్పుడు మనం ఏదో ఒకటి చేస్తాం. దాని ద్వారా ఏమవుతుంది, దేవుడు అనుకున్నది చేయడము కుదరదు. దేవుడు చేయడము ఆలస్యమైన అవుతుంది, కొన్నిసార్లు చేయకపోవచ్చు కూడా. కాబట్టి ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుని బిడ్డలంగా మనం చాలా సందర్భాల్లో చాలా హడావిడి చేస్తుంటాం. కానీ మౌనముగా ఉండడం మనము నేర్చుకోవాలి. ఎలా ఎలా ఉండాలి? మౌనముగా ఉండడం నేర్చుకోవాలి. మౌనంలో శక్తి ఉంది, తెలుసా? ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మౌనంలో ఉండేటువంటి శక్తి నిజంగా మనము ఏ సందర్భంలో మౌనంగా ఉండాలి, మౌనంగా మనం ఎలా ఉండాలి, మౌనంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి విషయం. మౌనంగా ఉండండి అని చెప్పినప్పుడు నా భావం ఏంటిది, నా ఆలోచన ఏంటంటే, ప్రభువులో విశ్వాసంతో నిలకడగా ఉండి ఆయన వైపు చూస్తూ ఉండడం. మౌనంగా ఉండడం అంటే బైబిల్ పక్కన పడేసి ప్రార్థన పక్కకు పెట్టేసేసి షీట్ కప్పుకొని పండుకోవాలనేది కాదు. అర్థమవుతుందా? అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. అవునా? కొందరు నిశ్శబ్దాన్ని ఇష్టపడతారు కదా. ఎంతమందికి కాముగా ఉండడం ఇష్టం? ఓ వెరీ గుడ్. కొందరికి నిశ్శబ్దంగా ఉండడం చాలా కష్టం. అవునా? కొందరికి నిశ్శబ్దంగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. అవునా? ఈ మాట్లాడేటువంటి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండే వాళ్ళతో ఉన్నారనుకోండి, చాలా కష్టమవుతుంది. అవునా? అది జనరల్గా చెప్తున్నటువంటి విషయం. కానీ నిశ్శబ్దం ఉండడం మంచిదేనా? మంచిదేనా? చాలా మంచిది. లిజన్ సైలెంట్. మనము 2 వారాల క్రితం అనుకుంటా కదా, ఏం వాక్యం విన్నాం? పోయిన వారం అంటే చెప్తాం కానీ. వెరీ గుడ్. చెవి గలవాడు వినుగాక. అవునా? వినడం, మాట్లాడడం, లిజన్, సైలెంట్, రెండిట్లో సేమ్ అక్షరాలు ఉంటాయి కదా. గమనించిండ్రా? గమనించే ఉంటారు మీరు. లిజన్, సైలెంట్. వినేవాడు మౌనంగా ఉంటాడు, మౌనంగా ఉండేవాడు వింటాడు. అవునా? కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం చాలాసార్లు మౌనముగా ఉండడం లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. అర్థమవుతుందా? మీకు సైలెంట్గా ఉండడం ఇష్టం, కానీ దేవుని సన్నిధిలో మీరు సైలెంట్గా ఉండలేరు. తెలుసా సంగతి? మీకు ఇతరులు సౌండ్ చేస్తే మీకు చాలా ఇరిటేషన్. మరి దేవుని సన్నిధిలో మీరుపై అన్ని పిచ్చి పిచ్చి సౌండ్లు చేస్తున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుని వాక్యం నుండి చూద్దాం మనం ఏం చేస్తున్నాం అసలు. సైలెన్స్ మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. చూద్దాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. 2:20. చిన్న బుక్స్ తీయడం కొంచెం కష్టమవుతాయి కదా. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. బీ సైలెంట్ బిఫోర్ హిమ్ అనే మాట ఉంటుంది. జెఫన్యా గ్రంథం పక్క పేజీ. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.
యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నాము అని మనం గ్రహిస్తామో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఎప్పుడైతే మనము దేవుని సంరక్షణలో, దేవుని పర్యవేక్షణలో, అర్థమవుతుందా, దేవుని ఆధీనంలో ఉన్నామని మనం గ్రహిస్తామో, మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అర్థమవుతుందా? వెన్ వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నిజంగా మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినామో, యేసుక్రీస్తు నా ప్రభువు, నా దేవుడని మనం విశ్వసించి మనము ఆయనను అంగీకరించినామో, ఆ సమయంలో మనం ఏమైపోతున్నాం తెలుసా? ఆయన యొక్క ఆధీనంలోకి మనము వెళుతున్నాం. అర్థమవుతుందా? ఆయన పర్యవేక్షణలో మనము ఉంటున్నాం. ఆయన పర్యవేక్షణలో ఉండి కూడా మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం? మౌనముగా ఉండడం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి మనల్ని మనం అప్పగించుకున్న తర్వాత ఇంకా నీ ఫ్యూచర్ గురించి, నీ జీవితంలో ఏ విధంగా నడవాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనే దాని గురించి నువ్వు బాగా చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే నీ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఉంటలేం మనం. దేవుని ప్రభువుగా అంగీకరించిన తర్వాత కూడా మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం తెలుసా? మనల్ని మనమే నడిపించుకునే ప్రయత్నం మనము చేస్తున్నాం. అర్థమవుతుందా? అక్కడే మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, మన సొంత హడావిడి అవసరం లేదు. ప్రభుకి మనల్ని మనం అప్పగించుకున్నామా, ఇంకా మన పని ఏంటిది? మనము ఆయన నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకొని కాముగా ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్ళడమే. మాట మంచిగా అనిపిస్తుంది. దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. కాపరి అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి తెలుసా? నేను ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాను. ఆయన నన్ను సంరక్షించేవాడు, ఆయన నన్ను పోషించేవాడు, ఆయన నన్ను నడిపించేవాడు. కాబట్టి ఇంకా నేను దేని గురించి కూడా నేను చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న మీరందరూ రక్షణ పొందినరా? పొందిన తర్వాత దేవుని సన్నిధిలో మనం ఏం అలవాటు చేసుకోవాలంటే, మౌనముగా ఉండడము అలవాటు చేసుకోవాలి. దేవుడు ఎలా నడిపిస్తే అలా, ఎక్కడికి నడిపిస్తే అక్కడికి. అర్థమవుతుందా? ఏమి చేపిస్తే అది మనము చేయాలి. ఇంకా సొంతది ఏమి ఉండొద్దు. అర్థమవుతుందా? కాబట్టి మనము చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, ప్రభుకి అప్పగించుకుంటున్నాం, కానీ మరలా ఏం చేస్తున్నాం? ఆందోళన చెందుతున్నాం, కలవరపడుతున్నాం అన్నమాట. ఈ బండి ఎటు పోతుందో, అవునా? ఇది బండి ఎటు వెళ్ళిపోతుందో అనేటువంటి ఆందోళన మనకి కలుగుతూ ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా సమక్షంలో ఉన్నారు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. అవునా? యేసు ప్రభు ధోనిలో ఉన్నాడా? కానీ ఏం చేస్తున్నారు వారు? ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా? అరే, మీరెట్లా నశిస్తారు? నేను ఉన్నా కదా. అర్థమవుతుందా? నేను ఉన్నా కదా, మీరు ఎట్లా నశిస్తారు? నశించే ఛాన్సే లేదు. అవునా? మీరు కూడా ఎప్పుడైనా అరుస్తున్నారు కావచ్చు, ప్రభువా ఏంది? దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? మౌనముగా ఉండడము మనము నేర్చుకుందాం. దేవుడు మనల్ని సరైనటువంటి మార్గంలో, సరైన విధానంలోనే ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. 37వ కీర్తన 7వ వచనం. 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకుము. చాలు. ఇంగ్లీష్లో నేను న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చదువుతున్నా, చూడండి. అందులో ఎట్లుంటుందంటే, బీ స్టిల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్ టు యాక్ట్ అని ఉంటుంది. అర్థమవుతుందా? మరొకసారి చదువుతున్నా, చూడండి. బీ స్టిల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్ టు యాక్ట్. మనము ప్రభు సన్నిధిలో మౌనముగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉండమంటే ఆయన క్రియ చేయడానికి మనము వేచి ఉండాలి. ఆయన క్రియ చేసేంత వరకు మనము వేచి ఉండాలి. మౌనము మనకి సహనాన్ని నేర్పిస్తుంది. అర్థమవుతుందా? మౌనం మనకి ఏం నేర్పిస్తుంది? సహనాన్ని. మీ పేషెన్స్ ఎంత అనేది ఎప్పుడు తెలుస్తుంది? హౌ లాంగ్ యు ఆర్ సైలెంట్. ఎంత సమయం వరకు నువ్వు మౌనముగా ఉండగలవో అంతే నీ సహనం. హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1 ఇయర్, కొన్నిసార్లు సంవత్సరాలు తరబడి మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది తెలుసా? కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా కానీ ఒక్క ఆత్మ కూడా రక్షణలోనికి రాదు. మౌనంగా ఏం చేయాలి? వేచి ఉండాలి. విలియం కేరీ గారు పరిచర్య చేసినప్పుడు వెంటనే ఆత్మలు వచ్చింది అనుకున్నారా?
కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఒక్క వ్యక్తి ఏమో కృష్ణ అని పేరు ఉంటుంది ఆయన. చాలా కష్టం. మనం నమ్మకంగా లేమా? నమ్మకంగానే ఉన్నాం. భయభక్తులు కలిగి లేమా? భయభక్తులు కలిగే ఉన్నాం. అయినా కానీ దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు ఏమి చేయడు. ఎందుకు? నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన చేసేటువంటి క్రియ కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. మీరు లూకాసు వార్తలో ఒక సంఘటన మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటంటే అక్కడ ఒక జంట ఉంటుంది లూకాసు వార్త 1వ అధ్యాయంలో. ఎవరా జంట? 1వ అధ్యాయం. క్రిస్మస్ వస్తుంది కదా. జంట ఆల్రెడీ పేరిటి జంట. వెరీ గుడ్. ఎలిజబెత్, జకర్యా, వీరిద్దరు భార్యాభర్తలు. జకర్యా ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే పాస్టర్ అనుకోండి, ప్రీస్ట్ కదా. ప్రీస్ట్ ఎట్లా ఉంటాడు? చాలా మంచిగా ఉంటాడు. అవునా? అక్కడ ఉంది కాబట్టి చెప్తున్నా. వారు ఎలాంటి వారట? దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నటువంటి వారు. కానీ వారికి సంతానము లేదు. ఎట్లా ఉంటుంది చెప్పండి? మనం కొంచెం భక్తి చేసి, కొంచెం బాగా గట్టిగా ప్రార్థన చేసి, రోజు బాగా వాక్యం చదివి, దేవుడు ఏమైనా చేయకపోతే నీకు ఇంతగానం భక్తి చేస్తున్నాం, దేవుడు చలిస్తలేడంట. వారి ఏజీ అయిపోతుంది. అర్థమవుతుందా? వారి ఏజీ అయిపోతుంది. దేవుడు ఏం చేస్తలేడు. కానీ అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చాలు. చూడండి, అక్కడ దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. ఎందుకు అద్భుతం చేస్తున్నాడు తెలుసా? వారు ఓపికతో మౌనముగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి అద్భుతం చేస్తున్నారు. అద్భుతం ఏంటిది? బాప్తీసం ఇచ్చి యోహాను అనే అద్భుతం. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తి చరిత్రలో ఇంకొకరు లేరు. దేవుని ద్వారా, దేవుని చేత పంపబడినటువంటి మనుష్యుడు అనేటువంటి మాట. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఆయన గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఎవరి కడుపున పుట్టినాడంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని కొరకు. చూడండి 6వ వచనంలో ఉంటుంది. వీరిద్దరు అంటే ఎలిజబెత్, జకర్యా ఇద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి ఇంత సిన్సియర్గా ఉన్నారు, ఇంత భయభక్తులు కలిగి ఉన్నారు. ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. కానీ వారి జీవితంలో దేవుడు కార్యం ఎప్పుడు చేసినాడు కదా? వృద్ధాప్యంలో. మరి అప్పటి వరకు వారు ఎన్నైనా అనొచ్చు కదా, రైట్ ఉందా? మన పద్ధతి ప్రకారం అయితే కదా. ఏంది ప్రభా ఇంతగానో భక్తి చేస్తున్నాం, యాజకత్వం కూడా నేను చేస్తున్నా, నాకే ఇట్లా చేస్తే ఎట్లా? కానీ దేవుడు ఆయన అనుకున్నటువంటి సమయంలో ఆయన క్రియ దేవుడు చేసినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మౌనముగా ఉంటున్నాము అనంటే, లేదా దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండడం మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఓపికతోని మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. దేని కొరకు? ఆయన క్రియ కొరకు. అర్థమవుతుందా? ఆయన క్రియ కొరకు మనము వేచి ఉండాలి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. జకర్యా 2:13. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. చూడండి, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంగ్లీష్లో ఎట్లుంటుంది అని అంటే, ఫర్ హీ ఈజ్ స్ప్రింగింగ్ ఇన్ టు యాక్షన్ అని ఉంటుంది అనమాట. అర్థమవుతుంది? హీ ఈజ్ స్ప్రింగింగ్ ఇన్ టు యాక్షన్ అంటే ఇంకా పని చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా లేచి, అట్లాగే ఉంది కదా, ఆయన ఏం చేస్తున్నాడట? నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఎందుకు వస్తున్నాడు? మీరు ఓపికతో కనిపెట్టుకొని ఉన్నారు. మీరు ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తన నివాసం విడిచి కిందికి వస్తాడు. లేకపోతే ఆయన అక్కడే ఉంటాడు. అర్థమవుతుందా? మీరు ఇక్కడ ఏదో ఒకటి చేస్తున్న కొలది దేవుడు అక్కడే సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆయన ఎప్పుడు యాక్షన్లోకి వస్తాడు?
మీరు ఎప్పుడు కూర్చుంటారో అప్పుడు ఆయన యాక్షన్లోకి వస్తారు. మీ యాక్షన్స్ అన్ని ఎప్పుడు మానేసి కామ్ అయిపోతారో, ఇంకా చాలు ప్రభా నా యాక్షన్స్ అన్నీ అయిపోయినాయి, నేను చేయాల్సినవన్నీ చేసేసిన, ఇంకా నథింగ్ ఐ కెన్ డూ అన్నప్పుడు హీ విల్ స్ప్రింగ్ ఇన్ టు యాక్షన్. ఆయన పని చేయడానికి ఆయన వేం చేస్తాడనమాట. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. అంటే దేవుణ్ణి మనం ఏం చేస్తలేము, లేచి వచ్చేటట్టు మనము చేస్తలేము. మనమే అన్నీ చేసుకుంటున్నాం. ఇక దేవుడు అని మీరు చేసుకుంటారు కదా, ఇక చేసుకోండి నేను ఎందుకు అనుకుంటాను, అంతే కదా. అవునా? దేవుడు వచ్చేటట్టు చేస్తున్నారా? దేవునికి అవకాశం ఇస్తున్నారా? మన అపవాదికి అవకాశం ఇస్తాం. చాలాసార్లు మనమే ఆపర్చునిటీని సీజ్ చేసుకుంటా ఉన్నాడు. నేను చేస్తాను అని. నువ్వేం చేస్తావు? నీతో ఏం కాదు. ఏం చేయాలి మనం? ప్రతిదీ కూడా దేవునికి మనము అవకాశం ఇవ్వాలి. ఎప్పుడు మనం అవకాశం ఇస్తామనంటే ఎప్పుడైతే మనం మౌనముగా ఉంటామో అప్పుడే మనం దేవునికి అవకాశం ఇస్తాం. ఎందుకున్నాడు దేవుడు? మరి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. మీరు ధ్యానిస్తే దేవుడు అంటాడు కదా, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి కదా, ముదిమి వచ్చే వరకు నేను. ఇట్లాంటి మాటలను చదువుతున్న మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించదా? దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత శ్రద్ధ గలవాడు కదా, ఎంతగా మనల్ని ప్రొటెక్ట్ చేయాలని అర్థమవుతుంది, ఎంతగా మనల్ని నా ప్రేమతో దగ్గర తీసుకొని తన విధానంలో నడిపించాలని దేవుడు ఎంత ఆత్రత కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనకు అవకాశము ఇస్తలేము. ఎందుకు? మనం మౌనముగా ఉండడం లేదు. అందుకనే జకరియా గ్రంథంలో మనం ఏం చూస్తున్నామనంటే దేవునికి అవకాశము ఇవ్వబడుతుంది. అవును, మీరు రూతు గ్రంథాన్ని కనుక చూసినట్లయితే, నేను అంటే వచనాలు ఏం చెప్పాను కానీ రూతు స్టోరీ మీకు తెలుసు కదా. అవునా? రూతు విషయంలో నేను ఏమంటానంటే దేవుడే ఏం చేసిండు. ఏమైనా చేసిందా రూతు? ఏం చేయాల. కాముగా ఆమె చేయగలిగింది చేసుకుంటూ, అత్తకు సేవ చేసుకుంటూ, అవునా, దేవుడే ఇన్వాల్వ్ అయ్యింది. అర్థమవుతుందా? ఏం జరిగింది? రూతుని తీసుకుపోయి ఎవరో అన్యురాలు, అవునా, మోయాబీయురాలు, ఆమెను తీసుకుపోయి దేవుడు ఏం చేసినాడు? దావీదు వంశావళి, యేసుక్రీస్తు వంశావళిలో వచ్చేటట్టు దేవుడు చేసినాడు. చూసిందా? దేవునికి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే దిగి వచ్చేటట్టు మనం మన యొక్క పేషెన్స్, అంటే మనం ఎప్పుడైతే మౌనముగా ఉంటామో దేవుడు మౌనంగా ఉండడు. అర్థమవుతుందా? మనం మౌనముగా లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. మనం మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు, ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలి? అవకాశము ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మన చరిత్రలు మారిపోతాయి. 62వ కీర్తన 5వ వచనం. 62వ కీర్తన 5వ వచనం. 62:5. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. అలాగే 62:1 కూడా చదువు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. చూడండి, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు, ఆయన వలనే నాకు నిరీక్షణ కలిగిచున్నది. మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఫ్రమ్ హిమ్, మై హోప్ ఈజ్ ఇన్ హిమ్ అని ఉంటుంది. ఎవరి నుండి ఎక్స్పెక్టేషన్ అట? దేవుని నుండి. అర్థమైందా? మీరు మౌనముగా ఉన్నారంటే మీరు ఎవరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దేవుడు ఏదో ఒకటి చేయాలని మీరు ఆశిస్తున్నారు. నిరీక్షణకు అర్థం తెలుసా? నిరీక్షణ, మనం నిరీక్షణ కలిగి ఉన్నాం కదా, దేవుడు వస్తాడు, మనందరినీ కూడా తీసుకొని పోతాడు. ఆ నిరీక్షణ ఉంది కదా. ఆ నిరీక్షణ లేకపోతే క్రైస్తవ్యానికి అర్థం లేదు అసలు. అవునా? కేవలము క్రీస్తు రాకడ విషయంలోనే కాదు, మన జీవితంలో ప్రతి అంశము, ప్రతి భాగము, ప్రతి కార్యం విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. మన కుటుంబాల్లో కొన్ని గడ్డు సమస్యలు ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాకారాలు, దుర్గాలు ఉంటాయి అన్నమాట. వాటి విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి. నిరీక్షణ అంటే ఏంటంటే దేవుడు చేస్తాడు అని నమ్మికతో
నెమ్మదితో సమాధానంతో వేచి ఉండడం, అంతే. ఏం చేసులేదు అక్కడ. దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు తెలియదు, కానీ చేస్తాడు. అది నా ఎక్స్పెక్టేషన్. ఎక్కడి నుండి? నా దేవుని నుండి. అర్థమవుతుందా? మీరు మౌనముగా ఉంటున్నారంటే మీరు దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు దేవుని నుండి ఆశిస్తున్నారు ఆయన కార్యాన్ని. మీరు మౌనంగా ఉంటలేరంటే మీరు దేవుని నుండి కాదు, మనుషుల నుండి ఇంకేదో ఆశిస్తున్నారు. సింపుల్. మౌనంగా ఉంటున్నారా? నిరీక్షణ కలిగి ఉంటున్నారా? చేస్తాడు దేవుడు, చేయకుండా ఏం చేస్తాడు? అవునా? నిరీక్షణ మనల్ని బ్రతికింపజేస్తుంది కదా. మన రక్షణ, మన నిరీక్షణ అన్నీ కూడా ఆయనే, ఆయన ద్వారానే మనకి అన్నీ. కానీ మనం ఎప్పుడు నిజమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నట్టు మనం ఓపికతో మౌనముగా కనిపెట్టుకొని ఉన్నప్పుడే మనము నిరీక్షణ కలిగి ఉన్నట్టు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. ముప్పై 15. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను 15వ వచనంలో మనం ఏం గమనిస్తున్నామనంటే, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగును. ఎవరికి బలం? ఎవరైతే ఊరుకొని ఉంటారో వారికి బలం. అర్థమవుతుందా? మనము దేవుని సన్నిధిలో మనము ఊరుకొని ఉంటున్నాం, మనం కాముగా ఉంటున్నామంటే అది మన బలానికి నిదర్శనం, బలహీనత కాదు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారు అనగానే మీరు కూడా ఏమంటారు? వెంటనే ఇచ్చేసేయాలి కదా, మళ్ళీ రాత్రి నిద్ర పట్టదే. మీరు ఏం అనలేదు అనుకోండి, అననప్పుడే మీరు బలవంతులు, అంటే మీరు బలహీనులు. అర్థమవుతుందా? మీరు ఎప్పుడు బలవంతులు? మౌనముగా ఉన్నప్పుడు మీరు బలవంతులు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మీరు మౌనముగా ఉంటున్నారంటే యు ఆర్ వెరీ స్ట్రాంగ్. మీకు యేసు ప్రభు గురించి తర్వాత చెప్తాను, లాస్ట్లో చెప్తాను నేను మీకు. అవునా? ఇన్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. మన బలం ఎక్కడ? మన మౌనముగా ఉండడంలో, దేవుని మీద కాన్ఫిడెన్స్ ఉండడంలోనే మన బలం. దావీదు బలవంతుడా? ఎట్లా చెప్తున్నారు? గొలియాతుని చంపినందుక? దావీదుని సమూయేలు అభిషేకించినాడు, ఆయన వయసు ఎంత తెలుసా? ఎగ్జాక్ట్గా బైబిల్లో లేదు కానీ దాదాపుగా 15 లేదా 16 సంవత్సరాలు, 15 or 16 years, 15 అనుకుందా. ఓకేనా? దావీదు రాజు అయినప్పుడు ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు, 30 years బైబిల్లో ఉంటుంది. అదైతే క్లియర్గా ఉంటుంది. యేసు ప్రభు పరిచర్య చేసింది కూడా 30 సంవత్సరాలకే, ఈయన రాజు అయింది కూడా 30 సంవత్సరాలు. 2వ సమూయేలు గ్రంథంలో ఆ మాట ఉంటుంది. గొలియాతును చంపినప్పుడు దావీదు వయసు ఎంత తెలుసా? ఎంత ఉంటుంది అనుకుంటారు? ఆయన టీనేజరే. ఎందుకు అనంటే సైన్యంలో చేరాలంటే 20 సంవత్సరాలు ఉండాలి. సైన్యంలో చేరాలంటే 20 సంవత్సరాలు కనీసం మినిమం ఏజ్. అప్పటికైనా సైన్యంలో ఉన్నాడా? లేడు. సైన్యంలో ఆయన లేడు. అంటే దావీదుని దేవుడు అభిషేకించిన తర్వాత కూడా ఆయన ఎన్ని సంవత్సరాల ఓపికతో వేచున్నాడు? దాదాపుగా 15 సంవత్సరాలు. మనం 15 రోజులు కూడా వేచి ఉండం. ఆల్రెడీ నూనె గారుతూనే ఉంది, ఇంకా ఆగుడెక్కడు కదా. ఆల్రెడీ నూనె సమయాలు పోసేసి ఇంకా వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చోవలసిందే అని మనం అంటాం. కానీ దావీదు 15 సంవత్సరాలు ఏం చేసినాడు? ఆయన కామ్గా వేచున్నాడు. అది ఆయన బలం. అర్థమవుతుందా? యోనాతానుతో క్లోజ్గా ఉంటున్నాడు. సౌలుకి పరిచర్య చేసినాడు. సౌలు అంబుల పొదిని మోసేవాడిగా ఉన్నాడు. అవునా? సౌలు ఎంతగానో విసిగించింది, చంపడానికి ప్రయత్నం చేసింది. ఒక్క మాట, మేము బాగా మాట్లాడుతున్నాం, నేను రాజుని అని అన్నాడు ఎక్కడైనా? అనలే. దేవుని సమయం కొరకు ఆయన వేచినాడు. నేను రాజునైతే అని దావీదు అనలే, వారే వచ్చి అన్నాడు, నువ్వు మాకు రాజుగా ఉండు అన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం మౌనముగా ఉన్నప్పుడు మనము బలవంతులం. అర్థమవుతుందా? వారే వస్తారనమాట. సమూయేలు గ్రంథం మీరు తర్వాత చదవండి.
నువ్వు మాకు రాజుగా ఉండు అని అంటారు. మీరు అనుడు కాదు, ఆల్రెడీ దేవుడు నన్ను ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఓపికతో వేచున్నా ఆ సమయం కొరకు నేను. కాబట్టి దేవుడు ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాయనని హెచ్చిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు బలవంతులం. మీరు ఎప్పుడు మౌనంగా ఉంటారో అప్పుడే మీరు బలవంతులు. మీరు మౌనంగా లేరు అని అంటే మీరు బలహీనులు. ఇంకా చివరిది 46వ కీర్తన 10వ వచనం. 46వ కీర్తన 10వ వచనం. 46:10. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. చాలు. ఊరకుండుడి, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. నాకేమనిపించింది అంటే మనం ఎప్పుడు మౌనంగా ఉంటామో అప్పుడే దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడు మౌనముగా ఉంటామో అప్పుడే దేవుడు ఎవరో మనకి తెలుస్తుంది. దేవుని శక్తి ఏంటో మనకి తెలుస్తుంది. అర్థమవుతుంది. ఊరకుండుడి, నేనే. మీరు ఊరుకోలేదనుకోండి, మీరు ఏదో ఒక సౌండ్ చేసుకుంటా, మీ సొంత పనులు చేసుకుంటా, మీ సొంత యాక్టివిటీ, దేవుడు ఎవరో మీకు తెలియదు. దేవుని కార్యాలు ఏంటో కూడా మనము చూడలేం. దేవుడు మోషే అంటాడు కదా, ముందు సముద్రం ఉంది, వెనకాల సైన్యం ఉంది, ఇశ్రాయేల్ అంతా కూడా గందరగోళం అవుతుంది కదా. అటు పోతే అటు చస్తాం, అటు సావన చేస్తాము, వీర చేతిలో చంపబడనైనా చంపబడతాం. ఇప్పుడు ఏంది పరిస్థితి? అప్పుడు మోషే అన్నాడు, మీరు ఊరుకోండి, దేవుడు ఇచ్చే రక్షణను మీరు చూడండి. అంటే దేవుని శక్తిని మీరు చూడండి. మీరు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో మనం ఏం చూస్తాం తెలుసా? దేవుని యొక్క శక్తిని మనం చూస్తాము. దేవుడు ఎవరో మనకి తెలుస్తుంది. ఈరోజు నిజంగా చాలామందికి దేవుడు ఎవరో తెలియదు. దేవుని మహిమను కూడా చాలామంది చూడలేకపోతున్నారు. ఎందుకంటే వారు సైలెంట్గా ఉండలేరు. దేవుడు అంటున్నాడు ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలో మనం మౌనముగా ఉండడం మనము నేర్చుకుందాం. సైలెంట్ అనేది వీక్నెస్ కాదు, అదొక స్ట్రెంగ్త్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 60 నుండి 63వ వచనం వరకు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 60 నుండి 63. చదువు. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పాననేది. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరం ఏమీ చెప్పవా? వీడు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను. ఏం చేసిందంట? చాలా కష్టం కదా. అన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు కామ్గుండడం అనేది చిన్న విషయం కాదు అసలు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ఏం చేసినంట? హి వాజ్ సైలెంట్, కామ్గా ఉన్నాడు. మనము ఎవరినైనా ఏమైనా అన్నప్పుడు వారు కూడా అనేసి ఒక పని అయిపోతుంది. అనలేదు అనుకోండి, అప్పుడే మనకు చాలా టెన్షన్. ఏం అంటలేరంటే దాని అర్థం ఏంటి తెలుసా? వారు దేవునికి అవకాశం ఇస్తున్నారు, నేను దేవునికి అప్పగిస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నువ్వేమంటలేవుగా, ఎవరంటారు అప్పుడు? దేవుడు ఏదో ఒకటి అంటాడు. కాబట్టి ఈ మౌనం అనేది ఏం చేస్తుంది తెలుసా? మనల్ని విజయం కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. ఎరికో గోడల చుట్టూ దేవుడు 6 రోజులు ఏం చేయమన్నాడు? 6 రోజులే 7 రోజులు 6 రోజులు ఏం చేయమన్నాడు? 6 రోజులు మౌనంగా తిరగండి, 7వ రోజు కేకలేయండి. ఈ 6 రోజుల మౌనము 7వ రోజు విజయానికి. అర్థమవుతుందా? కాబట్టి మీరు మౌనముగా ఉంటున్నారంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? బలమైనటువంటి ప్రాకారాలు దేవుడు కూల్చబోతున్నాడు. అర్థమవుతుందా? సైలెన్స్ గురించి ఒక 3 మాటలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. మనకందరికి తెలిసినటువంటి మాటలే. సైలెన్స్ ఈజ్ గోల్డ్. అర్థమవుతుందా? సైలెన్స్ ఎప్పుడు చాలా విలువైంది. అర్థమైందా? ప్రశస్తమైంది. అది మన స్టేటస్ని తెలియజేస్తుంది. మీరు బాగా బంగారం వేసుకొని వచ్చారనుకోండి, మీ స్టేటస్ మాకు తెలుస్తుంది కదా. అట్లాగే మీరు బాగా సైలెంట్గా ఉన్నారనుకోండి, మీ స్పిరిచువల్ స్టేటస్ మనకి తెలుస్తుంది. కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నప్పుడు మీరు చాలా విలువైనటువంటి. సైలెన్స్ ఈజ్ బోల్డ్. అర్థమవుతుందా? సైలెన్స్ ఉంటున్నారంటే వారు చాలా ధైర్యవంతులను గుర్తుపెట్టుకోండి. పిరికివారు కాదు.
అర్థమవుతుందా? లోకమంతా కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది, ఏంటిది ఏదో ఒకటని, కానీ వారు ఏమనరు. అట్లా ఉండడానికి కూడా మనకి ఏం కావాలి? చాలా ధైర్యము కావాలి. సైలెన్స్ ఈజ్ కోల్డ్. ఎందుకు కోల్డ్ అంటున్నానంటే, ఈ సైలెన్స్ అనేది ఎదుటి వ్యక్తిని చాలా కలవరపరుస్తుంది. కోల్డ్ వార్ అంటే మీకు తెలుసు కదా, అది డైరెక్ట్ మిలిటరీ ఆపరేషన్ ఉండదన్నమాట. వారు లోపలనే ఉంటారన్నమాట. ఇంట్లో కూడా కోల్డ్ వార్ జరుగుతుంటాయి, భార్యాభర్తల మీద, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో జరుగుతుంది. మౌనంగా ఉన్నారంటే ఇంకా అక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అన్నమాట కదా. సైలెన్స్ చాలా భయంకరం. అర్థమవుతుందా? సైలెన్స్ మనిషిని, అంటే ఒక మంచి మాట ఏంటంటే అన్కంఫర్టబుల్ టెన్షన్ని క్రియేట్ చేస్తుందట. వెన్ వీఆర్ సైలెంట్, అన్కంఫర్టబుల్ టెన్షన్, మాట్లాడతలేరు ఏంది, ఏదో ఒకటి మాట్లాడితే అయిపోవు కదా కామ్గా ఉన్నారంటే. అవునా? కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే మనం మౌనంగా ఉండడం మనము నేర్చుకోవాలి. అట్లని చెప్పి అన్ని సందర్భాల్లో మౌనంగా ఉండమని కాదు. దేవుడు ఏ సందర్భంలో, ఏ పరిస్థితులలో ఎందుకు మౌనంగా ఉండమంటున్నాడో ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండాలి. అవునా? మీరు మళ్ళీ ఎస్తేరు గ్రంథంలో మాట తీసుకొని నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే నువ్వు కాకపోతే ఇంకొకరు అన్నారు, అది ఇక్కడ మీరు వర్తించదు. ఆ కాంటెక్స్ట్ వేరు. అక్కడ మాట్లాడాలి, ఇక్కడ మౌనంగా ఉండాలి. ఎప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు మౌనంగా ఉండండి, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాట్లాడడం కంటే కూడా మౌనంగా ఉండడంలో శక్తి ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? వెరీ పవర్ఫుల్. సైలెంట్ అనేది చాలా శక్తివంతమైనది. ఆ శక్తిని మీరు కలిగి ఉండండి. మనమందరం కూడా ఆ శక్తిని మనము కలిగి ఉండాలి. అది మానవులతోని కాదు, అది దేవుని కృప ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే ఆయాసములో మనం మౌనంగా ఉంటాం. లేకపోతే మనం బర్స్ట్ అవ్వడం మనకి అలవాటే. ప్రతిదానికి మనం బర్స్ట్ అవ్వడమే కదా. ఏది ఉంచుకో, మనం రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటాం. ఇవ్వకండి, దేవుడు చూసుకుంటాడు. మౌనంగా ఉండడం మనము అలవాటు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని